హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా ఒక వర్బ్ తోటి మనం 480 వాక్యాలు తయారు చేద్దాం. ఈరోజు ఒక వర్బ్ తోటి, కేవలం ఒక వర్బ్ తోటి, స్పీక్ అనే ఒక వర్బ్ తీసుకుందాం. స్పీక్ అనగా మాట్లాడుట. ఈ స్పీక్ అనే ఒక వర్బ్ తీసుకొని దీని ద్వారా మనం 480 వాక్యాలు తయారు చేద్దాం ఈరోజు. అంటే ఒక వర్బ్ ద్వారా మనం 480 వాక్యాలు తయారు చేయగలుగుతున్నామంటే 10 వర్బ్స్ అంటే 10 క్రియాపదాలు నేర్చుకుంటే ఎంత అవుతుంది మనకు? అప్పుడు 4800 అవుతుంది. అదే 100 పదాలు నేర్చుకుంటే, 100 క్రియాపదాలు నేర్చుకుంటే 48,000 వాక్యాలు మనం తయారు చేయవచ్చు. అంటే ఈ యొక్క వర్బ్ ఫామ్స్ విలువ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ క్లాస్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి వీటి ఇంపార్టెంటే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ యొక్క 480 వాక్యాలు మనం ఎలా తయారు చేశామో అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మనం ఏ వాక్యం తయారు చేయాలన్నా ముఖ్యంగా సబ్జెక్ట్స్ ఐడియా ఉండాలి. ఐ, వి, యు, దే, ఈ, షీ. ఇక్కడ మనం ఇటు ప్లేస్లో రామ, సీత అనే 2 పేర్లు తీసుకున్నాం. ఇవి 2 థర్డ్ పర్సన్ సింగులర్ వస్తాయి కాబట్టి ఇటు ప్లేస్లో తీసుకున్నాం. ఇప్పుడు ఐ, వి, యు, దే ఈ 4 సబ్జెక్టులకు సింపుల్ ప్రెజెంటెన్స్లో డూ వస్తుంది. అదే సింపుల్ ప్రెజెంటెన్స్లో ఈ, షీ, రామ, సీత అంటే ఈ, షీ ఇటు కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ వాడినప్పుడు మనకి ఇక్కడ డజ్ వస్తుంది. ఇక్కడ డూ వస్తుంది, ఇక్కడ డజ్ వస్తుంది. ఇది ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్సెస్ గురించి మళ్ళీ వివరంగా ఒక్కొక్క టెన్స్ గురించి ఒకటి పూర్తిగా చెప్పుకుందాం. ఈరోజు ఓన్లీ వాక్యాలు తయారు చేద్దాం. ఇది ఒక అవగాహన కోసం మాత్రం మీకు చెప్పిన. ఇప్పుడు మనం వరుసగా ఈరోజు వాక్యాలు తయారు చేద్దాం. మళ్ళీ ఒక్కొక్క టెన్స్ గురించి వివరంగా వాటిలో ఉన్న కీవర్డ్స్, ఫార్ములాస్ 1 by 1 మనం చెప్పుకుంటూ వద్దాం. మొదటి వాక్యం చూడండి. ఐ స్పీక్ ఇంగ్లీష్. I speak English, we speak English, you speak English, they speak English. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్పీక్స్. he speaks English, he speaks English, she speaks English, Rama speaks English, Sita speaks English. అంటే ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను. వి స్పీక్ ఇంగ్లీష్ మనము ఇంగ్లీష్ మాట్లాడతాము. యూ స్పీక్ ఇంగ్లీష్ నీవు ఇంగ్లీష్ మాట్లాడతావు. దే స్పీక్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ 4 సబ్జెక్టులో ఒక విధంగా ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులు ఒక విధంగా. ఈ స్పీక్స్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు. షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. రామా స్పీక్స్ ఇంగ్లీష్ రామ ఇంగ్లీష్ మాట్లాడతాడు. సీత స్పీక్స్ ఇంగ్లీష్ సీత ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇక్కడ తేడా ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ కానీ ఈషీ ఇట్ కానీ వాడినప్పుడు మనం వర్బ్కు ఎస్ కానీ ఎస్ కానీ వాడాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది ఒకటి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒక్కదానికి మాత్రం టెన్స్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అంతా ఫ్రీ ఉంటుంది. ఓకే, మరొకసారి చూడండి. ఇది ఒకటి అర్థమైతే మాత్రం తర్వాత ఇంత డిఫికల్ట్గా ఉండదు. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మరి చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా ఐవి యూదే అనే దానికి డూ వస్తుంది. ఈ షీటు లేదా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజ్ వస్తుంది. డజ్ మీన్స్ సబ్జెక్ట్ మన ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. అదే ఐవి యూదేకి మాత్రం వర్బ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడతాను అనేది పాజిటివ్ ఆన్సర్. మరి ఏమంటాం మనం? నెగిటివ్ ఆన్సర్. ఈ ఒక వీటి మాత్రం ఎక్స్ప్లెనేషన్తో చెప్తా. తర్వాత ఆటోమేటిక్గా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని నెక్స్ట్ నుంచి మనం వాక్యాలు రాస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోగలరు. ఇది పాజిటివ్ ఆన్సర్. ఇప్పుడు దీనికి నెగిటివ్ రాస్తే దీని ముంగట మనం ఏం యాడ్ చేయాలి? డోంట్ యాడ్ చేయాలి. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇది నెగిటివ్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్
నేను ఇంగ్లీష్ మాట్లాడను. వీ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడము. యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ మాట్లాడవు లేదా మీరు ఇంగ్లీష్ మాట్లాడరు. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడరు. ఇది క్లియర్. ఇప్పుడు హీ, షీ, రామ లేదా సీతకు ఏం చేయాలి మనం? ఇక్కడ స్పీక్స్ ఎస్ వచ్చినప్పుడు నెగిటివ్లో డజ్ వస్తుంది. డజ్ ప్లస్ నాట్, డజ్ నాట్. అయితే ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, మన నెగిటివ్లో డజ్ వాడినప్పుడు ఈ యొక్క వర్బుకు ఎస్ యాడ్ చేయకూడదు. ప్రధాన నియమం. ఇందులో స్పీక్ ఎలా ఉందంటే ఇందులో వర్బ్ ఎలా ఉందో ఇక్కడ కూడా యాజ్ అట్నే రావాలి. ఇక్కడ మాత్రం మనం నెగిటివ్ రాసేటప్పుడు ఎస్ యాడ్ చేయకూడదు. డజంట్ స్పీక్ ఇంగ్లీష్. ఇది చాలా కీలకమైన ముఖ్యమైన క్లాసు. ఇది మనం ఇదే క్లాసు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనీ పే చేసి మనం వినాల్సిన క్లాస్ ఇది. అలాంటి ఎన్నో ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్లో వీడియోస్, మరి ఎన్నో బుక్స్ అది అన్నిటి నుంచి గ్రహించి మెయిన్ పాయింట్స్ ఏదైనా తెలుసుకొని మరి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన క్లాస్ ఇది, అందరికి ఉపయోగపడుతుంది. ఎక్కడ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీషు మాట్లాడు. షీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీషు మాట్లాడదు. రామ డజంట్ స్పీక్ ఇంగ్లీష్. రామ ఇంగ్లీషు మాట్లాడు. సీత డజంట్ స్పీక్ ఇంగ్లీష్. సీత ఇంగ్లీషు మాట్లాడదు. మొదటిది పాజిటివ్ ఆన్సర్, రెండవది నెగిటివ్ ఆన్సర్. నెగిటివ్ అయిపోయింది, పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటరాగేటివ్ అనేది చేంజ్ చేసి అంటే ఇప్పుడు మనం డూ డజ్ అయితే ఎటైతే మనం ముందు పెట్టామంటే వర్బ్ ఈ యొక్క సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. దీనికి హెల్పింగ్ వర్బ్ ఐవి యూదేకు డూ వస్తుంది. దీనికి డజ్ వస్తుంది. సేమ్ వాక్య నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. నెగిటివ్ అంటే ఇది ఏమైంది ఇప్పుడు? నెగిటివ్ కాదు, ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ క్వశ్చన్ అన్నట్టు. ఇది కూడా అంతే, ఇంటరాగేటివ్. దీన్ని మనం ఏమంటాం? ఇంకా ఎస్ఆర్ నో క్వశ్చన్ కూడా అంటాం. దీనికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతానా? డూ వీ స్పీక్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ మాట్లాడతామా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ దే స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడతారా? నెక్స్ట్ ఇక్కడ డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ స్పీక్స్ ఉండదు. డజ్ హీ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? డజ్ షీ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? డజ్ రామ స్పీక్ ఇంగ్లీష్. రామ ఇంగ్లీష్ మాట్లాడతాడా? డజ్ సీత స్పీక్ ఇంగ్లీష్. సీత ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్ వచ్చింది. ఇది పాజిటివ్లో. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ చూద్దాం. నెగిటివ్ ఏం చేద్దాం మనం? దీని ముందు డోంట్, దీని ముందు డజంట్, డోంట్, డజంట్. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇది కూడా అంతే, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఓకే, చూడండి. డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడనా? నెగిటివ్. డోంట్ వి స్పీక్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ మాట్లాడమా? డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడరా? డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడరా? నెక్స్ట్ డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ మాట్లాడడా? డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా? డజంట్ రామ స్పీక్ ఇంగ్లీష్. రామ ఇంగ్లీష్ మాట్లాడడా? డజంట్ సీత స్పీక్ ఇంగ్లీష్. సీత ఇంగ్లీష్ మాట్లాడదా? ఇప్పుడు మనకు పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది. ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయిపోయింది, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు డూ ముందు వై వచ్చింది అంటే మనం ఇంతకుముందున్న డూ అలాగే ఉంది, డజ్ అలా ఉంది. వీటి ముందు మనం జస్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ యాడ్ చేయడమే. ఇది అంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, మార్పు ఏమి ఉండదు. మార్పు అంతా ఇక్కడే ఉంటుంది. డూ ముందు మనం వై చేస్తే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయింది.
డస్ ముందు వై చేస్తే డబుల్ క్వశ్చన్ అయింది. డస్ ఎప్పుడు చేస్తాం? ఈషీ ఇట్ కానీ లేదా ఈషీ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ. డూ ఎప్పుడు చేస్తాం? ఐ వి యు దేకు. ఇది ఒకటి మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి అర్థమైందంటే నెక్స్ట్ టెన్సెస్లో ఇలాంటి ఏం డిస్టర్బెన్స్ ఉండవు. చూడండి, వై డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతాను. వై డూ వి స్పీక్ ఇంగ్లీష్, మేము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతాము. వై డూ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారు. వై డూ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతారు. వై డస్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతాడు. వై డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. వై డస్ రామా స్పీక్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాడు. వై డస్ సీత స్పీక్ ఇంగ్లీష్, సీత ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇది పాజిటివ్ ఆన్సర్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో నెగిటివ్ తీసుకుందాం. ఇప్పుడు ఏం తీసుకుందాం? నెగిటివ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, నెగిటివ్ క్వశ్చన్. వై డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అనగా నేను ఎందుకు ఇంగ్లీష్ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతాను. పాజిటివ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడను. నెగిటివ్ క్వశ్చన్. వై డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడను. వై డోంట్ వి స్పీక్ ఇంగ్లీష్, మేము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడము. వై డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడరు. వై డోంట్ దే స్పీక్ ఇంగ్లీష్, వారు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడరు. వై డజంట్ హీ స్పీక్ ఇంగ్లీష్, అతను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడు. వై డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడదు. వై డజంట్ రామా స్పీక్ ఇంగ్లీష్, రామ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడు. వై డజంట్ సీత స్పీక్ ఇంగ్లీష్, సీత ఎందుకు ఇంగ్లీషు మాట్లాడదు. ఈ విధంగా మనకు వాక్యాల నిర్మాణం ఉంటుంది. మీకు ఇలా ప్రతి ఒక్క వాక్యం తెలుగులో ఇంగ్లీష్లో ఇలా రాయడం వల్ల మనకు ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకని తెలుగు చెప్పడం జరుగుతుంది, ఇంగ్లీష్ రాయడం జరిగింది. ఇదే ఫార్మాలిటీలో ప్రతి ఒక్క సెంటెన్స్ మనం సింపుల్ సెంటెన్స్లో తయారు చేస్తాం. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? 6 రకాల వాక్యాలు వచ్చినాయి. ఒకటి పాజిటివ్ ఆన్సర్, ఒకటి నెగిటివ్ ఆన్సర్, ఒకటి పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఈ విధంగా ఏ వాక్యానికైనా ఇవే రూపాలు ఉంటాయి. వీటిని మనం వాడకుండా, ఈ ఫార్మాలిటీ లేకుండా మనం మాట్లాడడం జరగదు. అయితే ప్రశ్న లేదా జవాబు అది పాజిటివ్ లేదా నెగిటివ్, అవునా? అలాగే క్వశ్చన్ కూడా పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, ఈ విధంగా ఉంటాయి. ఎస్ఆర్ క్వశ్చన్ కూడా అంతే, ఒకటి పాజిటివ్ లేదా నెగిటివ్, ఇవి మాత్రమే మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ అర్థమైందంటే మనం ఎలాంటి వాక్యాలైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టైం మాత్రం మనం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనం ఓన్లీ వాక్యాలు నిర్మించుకుంటూ వెళ్దాం. ఇంత అలా కనిపించి ఉండదు కాబట్టి, ఇందులో కనిపించి ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకుందాం. ఇందులో రూపాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం బీ ఫామ్స్ వాడతాం. యామ్ ఈజ్ ఆర్, ఈ 3 బీ ఫామ్స్ గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్స్ వచ్చినాయంటే రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్స్ ఎప్పుడు వాడినా మనకు సబ్జెక్టుకు ఐఎన్జీ చేర్చాలి. స్పీక్ ఉంది ఇంతకుముందు, దీనికి ఐఎన్జీ చేర్చినాం. ఓకే, ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఐఎమ్ ఈటు, ఐఎమ్ డ్రింకు, ఐఎమ్ సింగ్ అంటారు. ఇక్కడ బీ ఫామ్ వాడినామంటే ఖచ్చితంగా వర్బుకు ఇంగ్ ఫామ్ చేర్చాలి, అంటే ఐఎన్జీ చేర్చాలి. ఈ రూల్ అది. ఓకే, కంపల్సరీ బీ ఫామ్ వాడుతున్నామంటే మనం ఐఎన్జీ చేర్చాలి. ఎందుకు ఇంగ్ చేస్తున్నామంటే ఆ పని కొనసాగుతూ ఉంది, ఆన్గోయింగ్ వర్క్ అన్నాడు. ఓకేనా? కాబట్టి యామ్ ఈజ్ ఆర్ చేర్చినామంటే ఖచ్చితంగా వర్బుకు మనం ఇంగ్ ఫామ్ చేర్చాలి, అంటే ఐఎన్జీ ఉండాలి. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఐకి ఎప్పుడైనా మనం ఐతో వెంటనే వచ్చే బీ ఫామ్ ఏంటి? యామ్. వి యూ దేకి వచ్చేది ఆరు. ఈ షీ ఇట్ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్, రామ సీత ఇట్లా ఎనీ సింగులర్ పర్సన్ పేరు రాసినప్పుడు, ఇట్ రాసినప్పుడు మనం ఈజ్ వాడతాం. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నేను మీకు క్లాస్తో పాటు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తున్నా కాబట్టి నోట్ చేసుకోండి. అవసరమైతే మీరు వీడియో ఒకసారి పాజ్ చేసుకొని మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని ఇవన్నీ రాసుకోండి. నిదానంగా రాసుకుంటూ చూడండి వీడియో, కానీ కంపల్సరీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. యామ్ ఈజ్ ఆర్ ఈ 3 మాత్రం బీ ఫామ్స్ ప్రజెంట్ టెన్స్లో, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో బీ ఫామ్స్ వస్తాయి. ఇందులో బీ ఫామ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వర్బుకు ఇంగ్ ఫామ్ రావాలి, ఐఎన్జీ ఉండాలి.
మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఇది మనకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చెప్పుకుని నేను వెళ్ళిపోతే అప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ తర్వాత గుర్తురావు. ఓకే, చూడండి. ఇప్పుడు ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. హీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. షీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. రామ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. సీత ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, సీత ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇది కంటిన్యూస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం నెగిటివ్ చేర్చాలి. ఇప్పుడు మనం నెగిటివ్ చూద్దాం. ఐఎమెంట్ అంటే ఐఎమ్ నాట్ అన్నట్టు. ఐఎమెంట్ మీన్స్ ఐఎమ్ నాట్. అరెంట్ అంటే ఆర్ నాట్. ఈజెంట్ అంటే ఈజ్ నాట్. ఓకే, ఈజ్ నాట్కు షార్ట్ ఫామ్, ఆర్ నాట్కు షార్ట్ ఫామ్, ఐఎమ్ నాట్కు షార్ట్ ఫామ్. ఐమెంట్, అరెంట్, ఈజెంట్. ఇప్పుడు వాక్యాలు చూడండి, ఇవి నెగిటివ్ వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం పాజిటివ్ చెప్పుకున్నాం, ఇప్పుడు నెగిటివ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరగదు అన్నట్టు. ఐఎమెంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడటం లేదు. వీఆర్ఎంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడతలేము. యు ఆర్ఎంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతలేరు. దే ఆర్ఎంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడలేదు. హీ ఈజెంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడలేదు. షీ ఈజెంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు. రామ ఈజెంట్ స్పీకింగ్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ మాట్లాడలేదు. సీత ఈజెంట్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు మనకు పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫార్ములా. ఏంటది మన ఫార్ములా? పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇలా ఎస్ ఆర్ నో క్వశ్చన్, ఇలా డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పిఏ ఎన్ఏ. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ ఎస్ అన్న క్వశ్చన్, నెగిటివ్ ఎస్ అన్న క్వశ్చన్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఈ ఫార్ములాలో మనం అప్లై చేస్తాం. ఎప్పుడైనా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ ఫార్ములా తెలిసి ఉండాలి. పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ ఎస్ అన్న క్వశ్చన్, నెగిటివ్ ఎస్ అన్న క్వశ్చన్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఈ 6 రకాల వాక్యాలు, ప్రతి వాక్యాన్ని మనం తయారు చేయడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. నెక్స్ట్ మనది ఏంటి టార్గెట్? ఇంటరాగేటివ్ లేదా పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. నెక్స్ట్ ఏంటిది? పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. చూడండి, ఎంతమంది మనం సబ్జెక్ట్ ముందు తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఫస్ట్, సెకండ్ సబ్జెక్టు, ఆపోజిట్ డైరెక్షన్. చూడండి, ఇంతకుముందు సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చింది. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు సబ్జెక్ట్ తర్వాత. చూడండి, ఐఎమ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను. ఇక్కడ మనకి ఏం రావాలి? క్వశ్చన్ మార్క్ రావాలి. ఐఎమ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా? నెక్స్ట్, ఆర్ వి స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడుతున్నామా? ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? ఆర్ దే స్పీకింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా? ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా? ఈజ్ షీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతున్నదా? ఈజ్ రామ స్పీక్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా? ఈజ్ సీత స్పీకింగ్ ఇంగ్లీష్, సీత ఇంగ్లీష్ మాట్లాడుతున్నదా? ఇప్పుడు మనం దీన్ని నెగిటివ్ ఎస్ అన్న కొంచెం చేద్దాం. దీనికి అప్పుడు ఏం చేయాలి మనం? అమెంట్, అరెంట్, ఈజెంట్. అప్పుడు అమెంట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? నెక్స్ట్, అరెంట్ వి స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? అరెంట్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? అరెంట్ దే స్పీకింగ్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? నెక్స్ట్, ఇజెంట్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? ఇజెంట్ షీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? ఇజెంట్ రామ స్పీకింగ్ ఇంగ్లీష్, రామ ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? ఇజెంట్ సీత స్పీకింగ్ ఇంగ్లీష్, సీత ఇంగ్లీష్ మాట్లాడటం లేదా? ఇప్పుడు మనకు పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది, పాజిటివ్ ఎస్ అన్న క్వశ్చన్ అయిపోయింది, నెగిటివ్ ఎస్ అన్న క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనకు? పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. చూద్దాం.
చూడండి ఇప్పుడు పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వై యామ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతున్నాను. నెక్స్ట్, వై ఆర్ వి స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నాం. వై ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు. వై ఆర్ దే స్పీకింగ్ ఇంగ్లీష్, వారు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వై ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వై ఈజ్ షీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నది. వై ఈజ్ రామ స్పీకింగ్ ఇంగ్లీష్, రామ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. వై ఈజ్ సీత స్పీకింగ్ ఇంగ్లీష్, సీత ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నది. నెక్స్ట్ మన ఇక్కడ డబ్ల్యూహెచ్ కొంచెం మార్చుకుంటా కూడా ఇంకా వాక్యాలు తయారు చేయవచ్చు. అన్నీ ఒకసారి కనిపించవుతుంది కాబట్టి నేను ఒక్కటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తీసుకుందాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేద్దాం. ఏం లేదు, దీనికి సింపుల్గా ఆమెంట్, ఆరెంట్, ఇజెంట్. చూడండి ఇప్పుడు, వై ఆమెంట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఆరెంట్ వి స్పీకింగ్ ఇంగ్లీష్, మేము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఆరెంట్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఆరెంట్ దే స్పీకింగ్ ఇంగ్లీష్, వారు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఈజెంట్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్, అతను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఈజెంట్ షీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఈజెంట్ రామ స్పీకింగ్ ఇంగ్లీష్, రామ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. వై ఈజెంట్ సీత స్పీకింగ్ ఇంగ్లీష్, సీత ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఓకే, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, మనకి ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతే టైం బాగా తీసుకుంటుంది కాబట్టి ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నాం. రోజుకు ఒక 2 టెన్సెస్ సార్ చెప్పుకుంటూ వెళ్దాం. ఒకేసారి అంటే బాగా టైం అంటే వీడియో లెంత్ బాగా అవుతుంది కాబట్టి ఈ 2 టాపిక్స్ వాటికి క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ డే అంటే రేపు అంటే డే బై డే చెప్పుకుంటూ వెళ్దాం. ప్రతిరోజు ఒక 2 టెన్సెస్లో ఇలా వాక్యాలు తయారు చేసుకుందాం. మీకు కూడా గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం సులభంగా ఉంటుంది అని ఆలోచన. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఈ 2 టెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. రేపటి క్లాస్లో మనం మళ్ళీ ఒక 2 టేబుల్స్ అంటే 2 టెన్సెస్లోని వాక్యాలు తయారు చేసుకుని వెళ్దాం. అలా మీకు కూడా గుర్తుపెట్టుకోవడం బాగుంటుంది. ఒకటి ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, కంపల్సరీ నోట్స్ ఉండాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను ఆన్లైన్ క్లాసులు విని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ యూట్యూబ్ వీడియోలు చూసి ఎన్నో గ్రామర్ బుక్స్ చదివి అన్నిటిలో నుంచి వాటి మూలం గ్రహించి వీటి యొక్క సారాంశం అంతా అర్థం చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. కావున ఇది ఇంపార్టెంట్. నాది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నేను ఇలా ఇవన్నీ చెప్పడానికి నేను ఎంత ప్రిపేర్ అయినా అర్థం చేసుకోండి. ఇవి చాలా జాగ్రత్త నోట్ చేసుకోండి. ఇలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటి మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేదు, కేవలం మీ యొక్క సమయాన్ని కేటాయించి చూడండి. అలాగే ఇంతకుముందు నేను ఏ వీడియో చెప్పలేదు, ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను తెలియని బ్యాక్గ్రౌండ్ అయినా నేను ఈ క్లాస్ చెప్పగలుగుతున్నానంటే నేను ఎంత ప్రిపేర్ అయినా అర్థం చేసుకొని నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మన డైలీ క్లాసెస్ వినాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.